నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ రియల్ ఎస్టేట్ సీన్లో మన ఛానల్ ఏది ఊహించిందో అలాగే జరుగుతుంది. స్లోగా జరుగుతుంది, పక్కాగా జరుగుతుంది. అదేమంటే ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాలు, అదే కాకుండా ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్న అగ్రికల్చర్ ప్రాపర్టీస్ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. మనము తెలంగాణలో ప్రాపర్టీస్ ఒత్తిడి పెంచుతున్నాయి అనుకుంటే అది కూడా తప్పు. పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా, మహారాష్ట్ర నుంచి కూడా తీవ్రమైన ఒత్తిళ్లు మన భూమి ఎదుర్కొంటుంది, అంటే తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటుంది. నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఎకనామిక్స్ని విస్మరిస్తే, ప్రాక్టికాలిటీని విస్మరిస్తే రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ బతికి బయటపడవు. న్యాచురల్ ఎకనామిక్ సిస్టమ్ని ఫాలో చేయకుండా ఒక చెప్పుడు మాటలకు పోయి ఒక గ్రోత్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్తే మన భారతదేశం ఎట్లా 7.2% నుంచి 5.2% జీడిపికి పడిపోయిందో, ఒక కంట్రీ యొక్క జీడిపి 2% పడ్డదంటే అది తీవ్రమైన సమస్య అని అర్థం. కానీ దేశంలో జీడిపి అంటే తెలియని వాళ్ళు 99% ఉన్నారు. ఆ తెలిసిన 1% మంది అంటే దానిపై విచారం వ్యక్తం చేసినా, అది ప్రమాదకరం అని చెప్పినా 99% మందికి అర్థం కాదు. అలాగే భూమి విషయంలో మనం గత 1.5 ఇయర్గా చెప్తున్న ప్రతి ఒక్క మాట అచ్చుకుద్దినట్టు ఇవాళ స్క్రీన్పై సినిమా కనిపించినట్టుగా అనిపిస్తుంది. అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక వింత ఘటన జరుగుతుంది. అదేమంటే భూమి ఎక్కువ ఉన్నోళ్లకు అమ్మడానికి ప్రాబ్లం అవుతుంది. చిన్న బిట్లో ఉన్నోళ్ళు ఈజీగా అమ్మేసుకోగలుగుతున్నారు. అంటే పెద్ద బిట్లకు రేటు తక్కువ, చిన్న బిట్లకు రేట్ ఎక్కువ. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అఫోర్డబిలిటీ, అంటే కొనుగోలు శక్తి. న్యాచురల్గా చిన్న బిట్లు కొనడానికి చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి. చిన్న బిట్లు క్రయ విక్రయాలకు తోడ్పడతాయి. ఈజీగా కొనొచ్చు, ఈజీగా అమ్మొచ్చు, ఈజీగా డెవలప్ చేయొచ్చు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అంటే చిన్న బిట్లకున్న వెసులుబాటిది. మన తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్కి ప్రసిద్ధి. పనికి రాని, పనికొచ్చే బాగా సారవంతమైన భూములు, బీడు భూములకు ఒకటే ధర. అయితే ఒక విచిత్రమైన ఘటన ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. పెద్ద బిట్లు అంటే 2, 3 నుంచి ఇక 100 ఎకరాల వరకు బిట్లు అమ్ముడు పోయేది ఇప్పట్లో అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త పెండ్లి కొడుకు, పాత పెండ్లి కొడుకు
అయింది ఒక సంవత్సరం క్రితం. సో సంవత్సరం క్రితం ఉన్న ధరలు ఇప్పుడు లేవు. ఇప్పుడున్న ధరలు రేపుండవు అనే ఒక నానుడి బలంగా తెలంగాణలో వినిపిస్తుంది కనుక ఇప్పుడు ఎకరా 30 లక్షలు అంటే 2 సంవత్సరాల క్రితం ఇదే ఎకరా 70 లక్షలకు తక్కువ దొరికేది కాదు. 2 సంవత్సరాలలో మొత్తం సిచ్యువేషన్ తిరగబడి 22 లక్షలకు వచ్చేసింది. 22 లక్షల నుంచి 30 లక్షల వరకు వచ్చేసింది ఎకరా భూమి. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే రెండేండ్లలో 70 లక్షలు కాస్త 30 లక్షలుగా మారితే ఇంకో రెండేండ్లు ఆగితే ఈ 20 లక్షలు 30 లక్షలు కాస్త 15 లక్షలకు మారబోవా అని ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో చిన్న బిట్లైన పావెకరము, అర్ధెకరము, 1 ఎకరము ఫాస్ట్గా అమ్ముడుపోతున్నాయి. ఎందుకంటే దానికి ఒక 20 లక్షలు పెట్టినా 1 ఎకరం వస్తుంది కనుక దాని మెయింటెనెన్స్ ఈజీ, ప్లస్ దాన్ని ఫామ్ హౌస్గా కన్వర్ట్ చేయడము, దాన్ని రీసేల్ చేయడం కూడా ఈజీ కనుక చాలామంది ఈ చిన్న బిట్లకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు పెద్ద బిట్లకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. పెద్ద బిట్లు అంటే ఇప్పుడు తెలంగాణలో పెద్ద బిట్ అంటే 2 ఎకరాల పైన ఉంటే పెద్ద బిట్టే. 2 ఎకరాల పైన వందలాది ఎకరాలు ఉన్న బిట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎందుకంటే రైతు బంధు ఇక రాదు అని తెలిసి వందల ఎకరాల బీడు భూములు అమ్మకానికి వచ్చాయి. ఆ బీడు భూములు పంట భూములతో పోటీపడి అంటే తక్కువ రేటుకి ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. అదే టైంలో పంట భూములు ఉన్న వాళ్ళు ఎకరాకు 30 లక్షలు అంటే వాళ్ళ వడ్లేసి ఆ 30 లక్షలు గుంజాలి ఆ భూమి నుంచి అంటే సుమారు 20-25 సంవత్సరాలు పడుతుంది కనుక వాళ్ళు ఇప్పుడు 30 లక్షలకు అమ్మడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళతో పోటీ పడేది బీడు భూములు. బీడు భూములు అంటే ఎప్పుడైనా ఎంతైనా డిస్కౌంట్ ఇచ్చి అమ్మి పారేసే వెసులుబాటు ఆ బీడు భూములకు ఉంది. కానీ పంట భూములకు డిస్కౌంట్ ఇవ్వాలంటే మనసొప్తలేదు. ఎందుకంటే బీడు భూములకు పంట భూములకు పెద్ద వ్యత్యాసం లేదు. బీడు భూములు ఆ రేటుకి అమ్ముతున్నప్పుడు పంట భూములు మేమెందుకు అమ్మాలి అని ఒత్తిడికి గురవుతున్న పంట భూమి యజమానులు చాలామంది బాధ ఏమంటే పంట పండిస్తే డబ్బు రాదు, రైతు బంధు రానే రాదు, అమ్ముదామని పోతే అర్ధెకరా 1 ఎకరా అమ్మలేరు. అంటే పెద్ద బిట్లు ఉన్న వాళ్ళు పెద్ద బిట్లుగా అమ్మితే కొనేవాళ్ళు ఇప్పుడు 10 ఎకరాలు 30 లక్షలు అన్నా 10 ఎకరాలు 3 కోట్లు అవుతాయి. 3 కోట్లు పెట్టి 10 ఎకరాలు తీసుకొని ఆ 10 ఎకరాలపై ఫలసాయం మ్యాక్సిమం ఒక పంటకు ఒక 2 లక్షలు 3 లక్షలు దాటదు. ఒక పంటకు 2 లక్షలు దాటదు. అంటే 30 లక్షలు పెట్టి భూమి కొంటే సంవత్సరానికి 4 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం రానే రాదు. 3 కోట్ల భూమి సంవత్సరానికి 4 లక్షల ఆదాయం అంటే ఒక సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ వచ్చినంత పని అవుతుంది. అయితే అమ్ముదామని పోతే ఆ 10 ఎకరాల 3 కోట్లు పెట్టి బిట్టుకొనే దాతలు లేరు. అందరూ అర్ధెకరా, పావెకరా, ఎకరా కొనడానికి ఇష్టపడుతున్నారు. సరే ఆగి లేఅవుట్లకు అమ్ముదాము అంటే లేఅవుట్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. లేఅవుట్ల అప్రూవల్కి సంవత్సరం పడుతుంది. అప్రూవల్ అయినాక ప్లాట్లుగా విభజిస్తే ల్యాండ్ లాస్ అవుతుంది. సరేలే ల్యాండ్ లాస్ అయితే అయింది, డిటిసిపి లేఅవుట్గా అమ్ముదాము అంటే ఇప్పుడున్న ధరల్లో ఎవరు ప్లాట్ల రూపంలో 50-60 కిలోమీటర్ల దూరంపై కొనే పరిస్థితిలో లేరు. కొన్నా దానిలో ఇల్లు కట్టుకోలేరు, ఇల్లు కట్టుకున్నా దానికి రెంట్ వాల్యూ కూడా రాదు.
అంటే భూమినే ఓ డెట్ అంటే ఒక అప్పు అంటే దానిపై ఇల్లు కట్టుకుంటే ఇంకో పెద్ద అప్పుగా మారే సూచనలు ఉన్నాయి కనుక ఎవరు ఆ చిన్న బిట్లకు కూడా ఆసక్తి చూపుతలేదు. ప్లాట్లకు ఆసక్తి లేదు, డిటిసిపి లేఅవుట్లకు అసలే ఆసక్తి లేదు, బిట్లు అమ్మేటట్టు లేదు. చిన్న బిట్లు ఉంటే పోతున్నాయి కానీ మన దగ్గర చిన్న బిట్లు లేవు. పెద్ద బిట్లను చిన్న బిట్లుగా మారిస్తే దారి ప్రాబ్లము, రోడ్ ప్రాబ్లము, ఫ్యూచర్లో బార్డర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండి ఒక పెద్ద రైతు అమ్ముకుందాము అంటే ఆయనకు అనుకూలంగా పరిస్థితులు లేవు. సరే పెద్ద బిట్లు అమ్ముదాము అంటే ఇప్పుడు 1 ఎకరా అర్ధ ఎకరాకు ఏం రేట్ ఉందో దానికి సగం పెడితే కానీ పెద్ద బిట్లు అమ్ముడుపో. ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు ఎకరా అని చిన్న బిట్టుకుంటే నీకు 20 ఎకరాలు ఉంటే ఆ 20 ఎకరాలకు ఎకరా 10 లక్షలు అయితే జనాలు మొగ్గు చూపుతున్నారు. అంటే 20 ఎకరాలకు 2 కోట్లు, కానీ ఎకరా 2 లక్షలు, సారీ 20 లక్షలు. అంటే 1 ఎకరా 20 అయితే 20 ఎకరాలు ఒక 4 కోట్లకు పోవాలి కదా. దాని విలువ 2 కోట్లు అంటే సగం. చిన్న బిట్లుంటే లాభం, పెద్ద బిట్లుంటే నష్టం. ఇప్పుడు పెద్ద బిట్లను చిన్న బిట్లు చేయాలంటే దాంట్లో రోడ్ వేయాలి, రోడ్ లాస్. అది కాకుండా చిన్న బిట్లు అంటే ఒకసారి అమ్ముడుపోవు, మెల్లమెల్లగా అమ్ముడుపోతాయి. అంటే చిన్న బిట్లు అమ్మే దాంట్లో లాభం ఉంది, కానీ చిన్న బిట్లు తీసుకునే వాళ్ళు కూడా ఆచితూచి తీసుకుంటాడు. ఎందుకంటే ఆ చిన్న బిట్టు తీసుకొని అమ్మే వెసులుబాటు ఉండాలి. అంటే ఈ పెద్ద బిట్లు రేటు సగం, చిన్న బిట్లకు రేటు ఉంది కానీ అవైలబిలిటీ తక్కువ ఉంది. ఈ చిన్న బిట్లకు ఉన్న ప్రాబ్లం ఏమంటే రోడ్ యాక్సెస్ ప్రాబ్లం, మట్టి రోడ్లు, దొంగ రోడ్లు ఇలాంటివి ఉన్నాయి. అంటే ప్రాపర్టీస్ అమ్మాలంటే కూడా అవి క్లియర్ కట్ టైటిల్ ఉన్న యాక్సెసిబిలిటీ లేని కారణంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో శివార్ ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్స్లో కూడా అంటే లక్షల ఎకరాలు అమ్మకానికి వచ్చింది. అందరాశ ఏమంటే టైం బాగున్నప్పుడే అమ్ముకొని బయటపడదామని చూస్తుంటే ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఇప్పుడు అదే కనుక అందరూ అమ్మడానికి పెట్టారు. అంటే పక్కకే 100 ఎకరాలు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు చాయిస్ ఉంది ఎవరైనా కొనాలంటే. ఈ మాట నేను మన ఛానల్లో ఎప్పుడో చెప్పాను. ఎకనామిక్స్ అనేది ఒక బిజినెస్ని ఎలా కంట్రోల్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు రోడ్డు పడుతున్నది అని కొనడానికి పోయినా రోడ్డు పడ్డాక 8 సంవత్సరాలు, రోడ్డు పడితే రేట్లు పెంచొచ్చు కానీ ఆ రేటుకు అనుగుణంగా కస్టమర్స్ వస్తున్నారా? కస్టమర్స్ వస్తే ఇల్లు కట్టుకుంటే లాభమేమి? ఇల్లు కట్టుకొని ఫార్మ్ హౌస్ ఇల్లా లేదా మనం జనరల్ పర్పస్ ఇల్లా, అసలు అక్కడ కట్టుకోవచ్చా? అంటే వందలాది క్వశ్చన్లు. ఒకటే ఏమో భూమి అమ్మటం. భూమి అమ్మటం ఒక ఇష్యూ అయితే వందలాది ఇష్యూస్ ఆ భూమి అమ్మకం వెనుక అంటే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఈ భూమి అమ్మటం చాలామంది లాస్ట్ ఇయర్ వరకు భూమి కొనటం ఒక పెద్ద వింత అండి, అన్ని డబ్బులు పెట్టాలి, చెక్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి, కొనాలి అని ఒక ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లంకి తోడుగా అమ్మే భూములు కూడా వచ్చేసినాయి. అమ్మడం కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. అంటే ఒక చోట నుంచి అమ్ముడు పోవాలని ఆశ, ఇంకో చోట కొనాలని ఆశ లేకపోవటం. అంటే ఎక్కువ రేట్లు ఉన్నందుకు చాలామంది తక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ రేటు ఉన్నప్పుడే అమ్మేద్దామని వేలాది లక్షలాది సంఖ్యలో ఎకరాలు అమ్మడానికి వస్తున్నాయి. కనుక ఇప్పుడు చిన్న బిట్లున్న
ఫార్మర్స్ ఈజీగా అమ్మి బయటపడవచ్చు. పెద్ద బిట్లు ఉన్న ఫార్మర్స్ డెవలప్మెంట్ కోసం వెయిట్ చేయాలి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ప్లాట్లు చేసి వెయిట్ చేయలేము. పంట వేసి వెయిట్ చేద్దామంటే ఎవరైనా కస్టమర్ వస్తే అప్పటిదప్పుడు అప్పగించాలి. కొన్ని చోట్ల పంట పండేటట్టున్నా బోర్లు లేవు కనుక పంట పండదు. అంటే మనం పంట పండే భూములు ఇవ్వాలన్నా లేదా బీడు భూములు ఇవ్వాలన్నా బీడు భూములు ఏ రేటుకి ఇవ్వాలి, పంట పండే భూములు ఏ రేటుకి ఇవ్వాలి. ఇలాంటి విభిన్నమైన విచిత్రమైన సంఘటనలు ఇప్పుడు ఈ తెలంగాణలో జరుగుతున్నాయి. ఇప్పుడు పడుతున్న జీడిపి ప్రకారం అందరి దగ్గర ఆదాయాలు తగ్గుతున్నాయి. అందరూ ఇన్వెస్ట్ చేసి తమ డబ్బులపై ఎక్కువ ఆదాయం రావాలని చూస్తున్నారు. కానీ సిచ్యువేషన్ ఎట్లా తయారైందంటే మీకు ఆసక్తి ఉన్న కొనే వాళ్ళకు వెసులుబాటు లేదు. కొంటే లాభం ఎప్పుడు వస్తుంది అని అడిగే స్థాయికి వచ్చేసి ఇప్పుడు కొని వెయిట్ చేద్దామని ఒక థియరీ ఉంది కదా, ముద్దు నష్టపు థియరీ. కొని వెయిట్ చేయాలి, కొని ఎన్నేళ్ళు వెయిట్ చేయాలి అని ఒక క్వశ్చన్ ఉంది. అమ్మడానికి ఇప్పుడు దానికి తోడు అమ్మడానికి ఎన్నేళ్ళు వెయిట్ చేయాలి? అప్పటి వరకు ఆ భూమిని ఏం చేయాలి? సాగులోకి తేవాలి. సాగు అంటే పెట్టుబడి, పెట్టుబడి సాయం రాకపాయ అంటే తామే పెట్టుబడి పెట్టుకొని వ్యవసాయం చేస్తూ కొనసాగిస్తూ ఉంటే ఆ ల్యాండ్ చుట్టుముట్టు ఎప్పుడు డెవలప్మెంట్ వస్తుందో అప్పుడు ప్లాటింగ్ చేసి కానీ బల్క్లో కానీ అమ్మే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది, ఎన్నేళ్ళకి వస్తుంది అని ఎస్పెషలీ పెద్ద బిట్లున్న ఫార్మర్స్కి తికమక పెడుతున్నాయి. పక్కకు 1 ఎకరా 20 లక్షలకు పోతే ఆయనకున్న 10 ఎకరాలు ఒక్కొక్క ఎకరా 10 లక్షలకే అడుగుతున్నారు. అంటే ఈ ఈ సమస్య చాలా విచిత్రంగా ఉంది. ఇది అన్ఫోల్డ్ అవుతుంది ఎప్పటి నుంచో 2-3 ఏళ్ళ నుంచి ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు బార్డర్ ఏరియాస్లో ఉన్న తెలంగాణ బార్డర్ ఏరియాస్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు రోడ్డు దాటి బార్డర్ దాటంగానే ఆ వీళ్ళ భూములకు ఆ వీళ్ళ భూములకు ఎకరాకు 5-6 లక్షల తేడా వస్తుంది. కనుక మొదట అమ్ముడు పోయేది కర్ణాటక భూములు బార్డర్లో ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు 5 లక్షలు ఎక్కువ చెప్తున్నారు, ఎందుకు పుణ్యానికి 5 లక్షలు ఇవ్వాలని కర్ణాటక భూములు ముందు కూడా అమ్ముడు పోతున్నాయి కానీ తెలంగాణ భూములు అమ్ముడు పోతలేవు. అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు కొనే సమస్య కన్నా ఎక్కువ అమ్మే సమస్య తెలంగాణను పట్టి పీడిస్తున్నది అని అందరు గమనించాలి. దీనివల్ల భూమి ధరలు పటాపంచలై పడిపోతున్నాయి. వీళ్ళు గంభీరంగా ఒక రేటు పెడితే హాస్యాస్పదంగా మారి కొనేవాడు ఇంకో రేటు చెప్తున్నాడు. కనుక ఇప్పుడు ఆచితూచి వివరించాలి. పెద్ద బిట్లు ఉన్నోళ్ళు తమ ల్యాండ్ని అమ్మేది ఉంటే చిన్న బిట్లుగా మార్చే ప్రక్రియని చేపట్టాలి. కొంత భూమి కోల్పోవాల్సి వస్తుంది, కోల్పోవాలి. లేదు వెయిట్ చేసే సామర్థ్యం ఉంది, అప్పటి వరకు అగ్రికల్చర్ చేసుకుంటాము అంటే చేసుకోవాలి. అగ్రికల్చర్లో పెట్టుబడి కావాలి. వచ్చే ఫలసాయం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు ఫలసాయంతో పోటీ పెట్టుకుంటామో అప్పుడే మనం గుర్తించాలి. ఎకరా 30 లక్షలు పెట్టి నీ దగ్గర ఏమైనా కొంటే వాడికి 30 లక్షలు రావాలంటే కనీసం 20 ఏళ్ళు పై చిలుకు పడుతుంది. సో 20 ఏళ్ళు పై చిలుకు రూపాయి ఆదాయం లేకుండా నీకు 30 లక్షలు అంటించి ఒక వ్యవసాయ భూమి కొంటే ఆయనకేం లాభం? అలాగే నీకు కూడా నీవు అమ్మితే 10 ఎకరాలు అమ్ముడు పోవు, ఎకరా అమ్ముడు పోతుంది. మిగతా ఎకరాలన్నీ బీడుగా పెట్టాలి. లేదా వ్యవసాయం చేస్తే ఫలసాయం రాదు. ఫలసాయం కన్నా భూమి రేట్ ఎక్కువ. ఎన్ని రోజులు ఫలసాయం పొందుతారో అన్ని రోజులు వడ్డీ కోల్పోతున్నట్టు ఫీల్ అయ్యి తెలంగాణ రైతులు ఇరిటేషన్కి గురవుతున్నారు. ఈ ఇరిటేషన్కి అంతా కారణం పాత చీఫ్ మినిస్టర్ ఎకరా ₹1,00,00,000 అని చెప్పడం. ఆ 70 లక్షల కోసం ఇప్పుడు గత 5-6 ఏళ్ళుగా రైతులు ఎదురు చూసి అటు పంట వేయక, ఇటు ఫలసాయం పొందక, అటు ప్లాట్లు ల్యాండ్లు అమ్ముడుపోక తికమక పడి బయట నుంచి లోన్లు తెచ్చుకొని బతికే స్థితికి వచ్చేసారు. దయచేసి అందరూ ఒకటి గమనించాలి, భూమి రేట్లు పటాపంచలై పడిపోతున్నాయి.
అందరూ ఇది గమనించి కన్నులెప్పుడు అగ్రికల్చర్ ప్రాపర్టీస్పై పెట్టండి. మంచి రేట్లో మంచి ప్రాపర్టీ దొరికితే తప్పక కొనే సమయం ఇదే. మనం బ్లాక్మెయిల్ చేయాలని అవసరం లేదు, వాళ్ళే దిగొస్తారు. ఎందుకంటే సిచ్యువేషన్ ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు పక్కకే ఉన్న జీపీఏ ఇది గ్రామ పంచాయత్ లేఅవుట్స్ అమ్ముడు పోవు, డిటీసీపీ లేఅవుట్స్ కొనేవాడు లేడు. ఇప్పుడు డిటీసీపీ లేఅవుట్ వేసి 3 ఏళ్ళైనా 10-20% ప్లాట్లు అమ్ముడు పోని లేఅవుట్లు కోకొల్లగా ఉన్నాయి కనుక ధైర్యం చేసి పెద్ద బిట్లు అమ్ముదామన్నా చిన్న బిట్లైన డిటీసీపీ లేఅవుట్ల ప్లాట్లే కొనలేని సమయంలో ఈ పెద్ద బిట్లు ఈ ప్రైస్లో ఎవరు కొంటారు అని రైతులందరూ ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించి తగు రీతిలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటారని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్కి మీకు తెలిసిన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. ఈ ఛానల్ పురోగతికి తోడ్పడతారు అని కోరుకుంటూ నమస్కారం.